ఈ చామంతి సాక్షిని తీసుకురాలేదు కాబట్టి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను అని నిషా వాదిస్తూ ఉంటుంది. లేదు యువర్ ఆనర్, మీరు నాకు ఇచ్చిన గడువు ఇంకా పూర్తి కాలేదు, నాకు ఇంకా సమయం ఇవ్వండి అని చామంతి వేడుకుంటూ ఉంటుంది. లేదు, సమయం అయిపోయింది అని నిషా వాదిస్తూ ఉంటుంది. లేదు, నాకు ఇచ్చిన సమయం ఇంకా పూర్తి కాలేదు, అప్పటి వరకు అయినా నాకు సమయం ఇవ్వాలి కదా అని చామంతి వేడుకోవటంతో మధ్యాహ్నానికి ఈ కేసుని వాయిదా వేస్తున్నాను అని జడ్జి చెప్తాడు. అయ్యో, ఈ ఐశ్వర్య ఏమైపోయింది అని చామంతి అక్కడున్న కాలేజీలో ఆడిటోరియం లోపలికి వచ్చేసి ఐశ్వర్య ఐశ్వర్య అని కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది. ఐశ్వర్యని ఒక కుర్చీలో కూర్చోపెట్టి తాళ్లతో కట్టేసి ఉంటారు. అప్పుడే చామంతి చామంతి అని నోటికి ప్లాస్టర్ ఉన్నా కూడా ఐశ్వర్య చాలా కష్టంగా మెల్లగా పిలుస్తూ ఉంటుంది. అలా చామంతి మొత్తం వెతుకుతూ ఐశ్వర్య ఉన్న దగ్గరికి వచ్చేసి ఐశ్వర్య, ఎవరు నిన్ను ఇలా కట్లతో కట్టి పడేశారు, ఉండు నేను నిన్ను కాపాడుతాను అని కట్లు విప్పబోతూ ఉంటుంది. అప్పుడే ఎవరో ఒకరు అక్కడికి వచ్చి చామంతి తలపై కర్రతో తల పగలగొట్టేస్తారు. దాంతో చామంతి ఉన్న పలంగా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. ఐశ్వర్య ఏమో అక్కడే ఉంటుంది. అయ్యో, చామంతి నన్ను కాపాడుతుంది అనుకుంటే ఇలా చామంతిని కొట్టేశారే అని ఆ కొట్టిన వాళ్ళ వైపు ఐశ్వర్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అయితే అక్కడ కొట్టింది ఎవరు అన్నది మనకి చూపిస్తూ ఉండరు. తర్వాత రమాదేవి కోర్టు హాల్లో కూర్చొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంటే చివరి క్షణంలో రమాదేవి వచ్చి చామంతి తల పగలగొట్టి ఉండొచ్చు. సాక్ష్యాన్ని తీసుకువస్తానని వెళ్ళిన చామంతి అసలు కోర్టు హాల్లోకే రాలేదు. అంటే ఇక చామంతి కేసు ఓడిపోతున్నానని ముఖం చూపించలేక వెళ్ళిపోయినట్లు ఉంది యువర్ ఆనర్. కాబట్టి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను అని నిషా అడుగుతూ ఉంటుంది. మరి చామ్ని ప్రేమ్ తీసుకువస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.